వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసిన సీట్లు తీసుకునే స్థితిలో పవన్ దిగజారిపోయారని సజ్జల మండపడ్డారు అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకి అనగడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు కదా సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సుతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీలింగ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం అని చెప్పారు. తమ పొత్తులు కుదిరిన ఆ రోజే వైకాపా కాడి వదిలేస్తున్నారన్నారు. భాజపా కలిసి వస్తే తగిన సమయం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, విజయవాడ రథసారథి కేశినేని శివనాథ్కి శ్రీనివాసరావు శనివారం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ద్వారా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించడం కోసం అందరి సహకారంతో, అందరి సమన్వయంతో, ఉమ్మడి కార్యాచరణతో రేపటి నుండే ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రావటం జరుగుతుంది. ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి, ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, రాజధాని నిర్మించుకోవటానికి, మన ప్రాంతాన్ని, ముఖ్యంగా పాత కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతమైన మన ప్రాంతాన్ని సాగునీరు, తాగునీరు, అలాగనే విద్యా సంస్థలు, వైద్య సంస్థల్ని తెచ్చుకోవటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్తులో నేను శక్తి మేర కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శి బుద్ధ దివాకర్ పార్టీకి రాజీనామా చేస్తూ ప్రకటించారు. అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధ దివాకర్. విజయవాడ వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే దేవాదాయ శాఖలోని ఒక శాఖ దినవాహివారి సత్రానికి చైర్మన్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే రాజకీయంగా నన్ను ఒక మెట్టు ఎక్కించినందుకు వాళ్ళకి ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. ఇకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వెల్లంపల్లి శ్రీను గారికి టికెట్ ఇవ్వకుండా వారిని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. వారు ఎక్కడున్నా పార్టీకి విధేయంగా పనిచేస్తారు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీసీలకి సీటు కేటాయించాల్సిందిగా మేము అనుకున్నాం.
అలాగే వారికి బీసీలకు కేటాయిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. కానీ బీసీలని ఈరోజు పక్కన పెట్టేశారు. బీసీల్లో కూడా చాలామంది పెద్దలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఉదాహరణకు దాడప్పారావు గారు ఉన్నారు, పైలా సోమనాయుడు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చాలా సీనియర్లు, కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు. వారు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. కానీ ఒక బీసీకి సీట్ ఇస్తే 48వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ హసీన్ డివిజన్లో పర్యటించారు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, అది ఆయన ఉతాస్తే పలుకుతాడు. కానీ జగనన్న మంచి చేస్తేనే ఓటేయండి నాకని చెప్పేసి ధైర్యంగా ఉన్న ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇంట్లో నేను సంక్షేమ పథకాలు ఇచ్చి మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. అంతేగాని మీరు మేము మంచి చేసామని చెప్పి ప్రజాక్షేత్రంలో రండి, వచ్చి మీరు ఓటు అడగండి. అంతేగాని పేదలకి ఇచ్చే పథకాల్లో కూడా అడ్డుపడుతున్నారు, పేదలకు ఇచ్చే ఇళ్లలో కూడా అడ్డుపడుతున్నారు. మీరు కావాలని చెప్పేసి బూటకపు మాటలు, ప్రజలకు ఏదో మబ్బి పెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి మీరు తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు దాకా ఒక 175కి 175 స్థానాలు ఏ ఒక్క పార్టీ కూడా మీరు నిలబెట్టలేకపోయారు. మీ యొక్క అభ్యర్థుల్ని మీరు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప మీరు ఏ ఒక్కళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి మేము ప్రజలకి ఈ మేలు చేస్తాం, ఇగో మా మేనిఫెస్టో ఇదని చెప్పట్లా. జగనన్న ఇచ్చే పథకాలకి కాపీ కొట్టి మేము కూడా ఇస్తాం అంటున్నారు. జగనన్న పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అంటున్నారు, వాళ్ళు వచ్చి ఇచ్చే పథకాలకి సింగపూర్ అంటున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది కేవలం గ్రాఫిక్ చూపిస్తున్నారు. 14 ఏళ్ల తెలుగుదేశం పాలనలో ఏ ఒక్కడు కూడా లబ్ధి చేకూర్చలేదు ఎవరిని కూడా. అలాగే కుప్పం గురించి మాట్లాడుతున్నారు. కుప్పం వాళ్ళ భువనేశ్వరి గారు చెప్తున్నారు, ఈసారి చంద్రబాబు పని అయిపోయింది, ఈసారి నేను నిలబడతానని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబుకి ఇంట్లో ఆయన మనోడితో ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. తప్పకుండా కుప్పం కూడా మేమే కైవసం చేసుకుంటాం. కుప్పంలో అనేక వసతులు కల్పించి అనేక కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసి కుప్పంలో కూడా మంచి ఆదరణ ఉంది. తప్పకుండా 175కి 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. వైనాట్ 175 దిశగా మేము అడుగులేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ 175కి 170 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 3వ హ్యాట్రిక్ దిశగా ఈ యొక్క విజయాన్ని జగనన్న కానుగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.